తిరువూరులో అరాచకమే జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను టీడీపీ గుండాలు కిడ్నాప్ చేశారు. పట్ట పగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. పచ్చ అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోతోంది. మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నిక జరగకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి దాదాగిరి చేస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లపై దాడులకు తెగబడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ కార్యకర్తలు చెప్పులు విసిరారు. టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాలపై పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగకుండా టీడీపీ వ్యూహానికి పోలీసులు సహకరిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వైఎస్ఆర్సీపీ పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ దాడులు దౌర్జన్యాలతో తమ ఖాతాలో వేసుకుందామని తీవ్రంగా ప్రయత్నిస్తోంది కూటమి. బలం లేకపోయినా రౌడీయిజంతో గెలవడానికి టీడీపీ నేతలు అల్లర్లు సృష్టించారు. టీడీపీ గుండాల అరాచకంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. రైట్, మొత్తానికి చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడిన నేపథ్యం, దీనికి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి, ఉదయం నుంచి అరాచక పర్వానికి తెరతీసిన కూటమి ప్రభుత్వ చర్యలను ఏ రకంగా చూడాలి? ఒక దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సిచ్యువేషన్ కూడా తెలుస్తోంది. ఏం జరుగుతోంది ప్రస్తుతం అక్కడ? అప్డేట్ చెప్పండి. ఉదయం నుంచి కూడా తిరువూరులో తీవ్ర ఉద్రిక్తపరమైన వాతావరణమే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి అసలు బలం లేకపోయినప్పుడు కూడా ఎలాగైనా ఈ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని టీడీపీ తీవ్రంగా ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కొలికిపూడి శ్రీనివాసరావు, ఆయన మరికొంతమంది టీడీపీ శ్రేణులు, వీరంతా కూడా మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చి వైసీపీ శ్రేణులు కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వీరిని ఎవరిని కూడా కౌన్సిల్ హాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. కనీసం వారికి బలం లేకపోయినప్పటికీ కూడా 17 మంది సభ్యులు వైసీపీకి ఉన్నారని చాలా స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కొంతమందిని ఇటు నుంచి తమ వైపు లాక్కోవాలని ప్రయత్నం చేశారు. అనేకమైన ప్రలోభాలకు గురి చేసిన పరిస్థితి. కానీ ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లు టీడీపీ ప్రలోభాలకు లొంగేది లేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా తమంతా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయటం, లోపలికి రాకుండా దౌర్జన్యానికి తెరలేపారు. అక్కడ మనం విజువల్స్తో చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నేతలు అలాగే అక్కడికి పోలింగ్లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళపై దౌర్జన్యానికి దిగారు. ఈ దౌర్జన్యాలను చోద్యం చూస్తున్నట్టుగా పోలీసులు నిమ్మకొండి చూడిపోవటం, ఇక్కడ చూస్తూ ఉండడం అనేది నిజంగా అందరినీ విస్మయానికి గురిచేసింది. తిరువూరులో ఎన్నడూ లేని విధంగా టీడీపీ అరాచక పర్వానికి తెరలేపిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసిన సిచ్యువేషన్. మొత్తానికి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగకుండా టీడీపీ గుండాల వీరంగం ఉదయం నుంచి కూడా కనిపిస్తోంది. ఎక్కడో కాదు, పోలీసుల సమక్షంలోనే దాడులకు తెగబడుతున్న టీడీపీ శ్రేణులను ఎక్కడా కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు పోలీసులు. మొత్తానికి తిరువూరులో టీడీపీ నేతల అరాచక పర్వానికి ఎన్నికలు రేపటికి వాయిదా వేయడం జరిగింది. విజువల్స్లో చూస్తూ ఉన్నాం ఏ రకమైన అరాచక పర్వానికి తెర తీశారు అనేది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగకుండా టీడీపీ గుండాల వీరంగాన్ని ఉదయం నుంచి కూడా కనిపిస్తోంది. బలం లేకపోయినా బలవంతంగా అయినా కూడా పదవిని చేజిక్కించుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు తిరుపతిలో కనిపించాయి. విశాఖలో చూసాం. ప్రస్తుతం తిరువూరులో కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతున్న నేపథ్యం.